జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ భూకంపానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జపాన్లో భూకంపం రావడానికి కొన్ని గంటల ముందు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన జపాన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత జపాన్లో భూకంపం వచ్చింది. భూకంపం వార్త చూసి చలించిపోయాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జపాన్ను 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వణికించింది. ఇంకా జపాన్లో భూప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. అక్కడ రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జపాన్లో భూకంపం రావడానికి కొన్ని గంటల ముందు జపాన్లోనే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అక్కడ సంభవించిన భూకంపం గురించి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కూడా చేశారు. ఆయన చేసిన ట్వీట్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బ్యాక్ హోమ్ టుడే ఫ్రమ్ జపాన్ and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week and my heart goes out to everyone affected. Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong Japan అంటూ ఆయన ట్వీట్ చేశారు. జపాన్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చాను అంటూ అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జపాన్ భూకంపం తీవ్రత దిగ్భ్రాంతికి గురి చేసింది. గత వారం రోజులు జపాన్లోనే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. వారం రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ జపాన్లోనే ఉన్నారు. నిన్న ఆయన తిరిగి ఇండియాకు వచ్చారు. నిన్నే జపాన్ని భారీ భూకంపం వణికించింది. జపాన్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో అక్కడ కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. జనాలందరూ కూడా ఇప్పుడు అక్కడ రోడ్లపైనే ఉన్నారు. ఆ వార్త చూసిన వెంటనే హృదయం చలించిపోయింది అంటూ షాకు గురయ్యాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. గత వారం రోజుల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడైతే ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడి నుంచి అయితే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారో ఆ దేశం ఇప్పుడు భూకంప కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంది. అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు అనే వార్త తెలిసిన వెంటనే హృదయం చలించిపోయిందని చెప్పారు. అయినప్పటికీ కూడా అక్కడి ప్రజలు చూపిస్తున్నటువంటి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటూ ఆయన ట్వీట్ చేశారు. పెను విపత్తు సమయంలోనూ అక్కడ ప్రజలు చాలా దృఢంగా ఉన్నారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వారం రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ జపాన్కి వెళ్లారు. జపాన్లో భూకంప వార్తలతో జూనియర్ ఎన్టీఆర్ ఆందోళన చెందారు. వారం రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ జపాన్లోని ఉండి నిన్ననే ఆయన తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వారం రోజులుగా ఆయన గడుపుతున్న దేశం భూకంపంతో విలవిల్లాడింది. భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతోందని తెలిసిన వెంటనే ఆ దృశ్యాలు చూసిన వెంటనే షాకు గురయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఎట్టకేలకు తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నట్టుగా ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. జపాన్ భూకంపంపై స్పందించారు యంగ్ టైగర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనేందర్తో మాట్లాడదాం. అనేంద్ర, జూనియర్ ఎన్టీఆర్ జపాన్ ఎందుకు వెళ్ళారు? ఒక్కసారి ఆయన తిరిగి వచ్చిన తర్వాత జపాన్లో భూకంప దృశ్యాలు చూసి షాకు గురయ్యాను, బాధ అనిపించింది అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రోహిత్, అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఎప్పుడు టైం దొరికినా గానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఆయన టైం కేటాయిస్తుంటారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి కూడా ఆయన RRR మూవీ తర్వాత ప్రెజర్ ఎక్కువగా ఉండడం, దేవరా మూవీ షూటింగ్ లో ఆయన చాలా బిజీగా ఉంటూ అసలు ఫ్యామిలీ కూడా టైం కేటాయించలేని పరిస్థితి. సో ఎప్పుడు అప్డేట్ అంటూ ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ కూడా వస్తూ ఉండటంతో ఆయన బ్యాక్ టు బ్యాక్ వర్క్ షెడ్యూల్ లోనే బిజీగా ఉన్నారు. దేవరా మూవీకి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ అండ్ ఇంకా జనవరి 8 కూడా మనకి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ వర్క్ ప్రెజర్ లో ఆయన గ్యాప్ ఎప్పుడు దొరికినా గానీ ఆ గ్యాప్ లో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో అయితే ఆయన ఫ్యామిలీని తీసుకుని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఆయన జపాన్ వెళ్లారు. 1 వీక్ కిందటే ఆయన జపాన్ వెళ్లారు. అయితే ఆయన జపాన్ వెళ్ళినప్పటి నుంచి సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే భూకంపం అనేది స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కూడా ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ చాలా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, ఏంటి పరిస్థితి అనేది. సో నైట్ ఆయన వచ్చిన తర్వాత ఆయన ట్వీట్ చేసే వరకు కూడా ఆయన ఫ్యామిలీ గురించి ఫ్యాన్స్ అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. అయితే ఆయన న్యూ ఇయర్ సెలబ్రేషన్ అక్కడ కంప్లీట్ చేసుకుని ఆయన అయితే తిరిగి వచ్చిన తర్వాత నైట్ ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ క్షేమంగా వచ్చానని కూడా ఆయన తెలియజేశారు. అయితే ఫ్యాన్స్ అంతా కూడా ఆయన ట్వీట్ చూసిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఆయన అంటే జపాన్ నుంచి ఇవాళ ఇంటికి తిరిగి వచ్చాను, అక్కడ భూకంపాల వార్తలు చూసి షాక్ అయ్యాను, గత వారం రోజులు అక్కడే గడిపాను, భూకంపాల వల్ల ప్రభావితమైన అందరికీ నా ప్రగాఢ సానుభూతి, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఎంతో దృఢంగా ఉన్నారు, వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ అయితే ట్వీట్ చేశారు. అయితే తన అభిమాన హీరో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడన్న సమాచారంతో ఫ్యాన్స్ అయితే ఎంతో ఖుషిగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ను వేల మంది రీట్వీట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాకి సంబంధించి ఒక సర్ప్రైజ్ పోస్టర్ కూడా రీసెంట్ గానే చూసాం మనం. అయితే జనవరి 5 గ్లిమ్స్ కూడా రిలీజ్ కాబోతుంది.
సో ఆ గ్లిమ్స్ కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సందర్భంలో ఆయన జపాన్ లో ఉండడం ఇప్పుడు సో ఆ జపాన్ లో అసలు ఎలా ఉన్నారు, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఫ్యామిలీతో ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫ్యాన్స్ కి కొంచెం కూడా సమాచారం లేకపోవడం. నైట్ ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ చూసిన తర్వాతే ఫ్యాన్స్ అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకున్నట్టు కూడా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు న్యూ ఇయర్ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈయన గ్లిమ్స్ రావడం కానివ్వండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, సో ఇదంతా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఊపిరి పీల్చుకున్నట్టుగా కొంచెం వాళ్ళకైతే కొంచెం ఆనందంగా అనిపిస్తూ ఉంది. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పాలి. రైట్ నరేంద్ర, జపాన్ భూకంపం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. గత వారం రోజులుగా ఆయన జపాన్లోనే ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఆయన జపాన్లోనే ఉన్నారు. నిన్నే న్యూ ఇయర్ రోజు నిన్ననే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. రాత్రి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత నిన్న జపాన్ని భూకంపం వణికించిన వార్తలు చూసి, ఆ దృశ్యాలు చూసి ఒక్కసారిగా చలించిపోయాను అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.